Hi viewers, welcome to Tvs Tree Technologies. Last video లో మనము ఇంటర్ఫేస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అండ్ డిఫాల్ట్ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్ అనే టాపిక్ డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనము స్టాటిక్ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి జావా 8లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇన్ కేస్ కనుక మీరు ప్రీవియస్ వీడియో మిస్ అయినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేవి వాచ్ చేయవచ్చు. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనము స్టాటిక్ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్ వచ్చేసి static method in interface. ఓకే, ఈ క్లాస్లోనే చూద్దాము. ఓకే, ఇది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసింది డిఫాల్ట్ మెథడ్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం స్టాటిక్ మెథడ్ అని తీసుకుందాం. బిఫోర్ మనకు జావా 8 ఓన్లీ మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఒకటే అలౌ చేసేది ఇంటర్ఫేస్లో. బట్ జావా 8 వచ్చిన తర్వాత మనకు ఒక డిఫాల్ట్ మెథడ్ అండ్ ఒక స్టాటిక్ మెథడ్ అనేది మనకి ఇంటర్ఫేస్ అనేది అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ స్టాటిక్ మెథడ్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఏందో కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ ద్వారా వెళ్ళి ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు అక్కడ వాచ్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ నేను రాయని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మనం మామూలు స్టాటిక్ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తాము, డైరెక్ట్ మన క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేస్తాం కదా. మనకు ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది అవసరం లేదు. సో మనకి ఇక్కడ క్లాస్ నేమ్ ఏంది, ఇక్కడ ఇంటర్ఫేస్ ఇదే కదా. సో డెమో ఇన్ అని డెమో ఇన్ డాట్ షో మెథడ్. ఓకే, ఇప్పుడు ఇది అని ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి స్టాటిక్ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్ అనమాట. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ మనము ఇంటర్ఫేస్లో ఏవైనా కానీ మనము వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసామనుకోండి. సపోజ్ ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ క్లాస్ ఉంది కదా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్లాస్, ఇక్కడ వచ్చేసి నేను దీన్ని ఓవర్ అంటే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నెంబర్ ఈక్వల్ టు 9 అని ఇస్తున్నాను. ఇది ఏం చేస్తుందంటే మనకి ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ మనకి ఇంటర్ఫేస్లో ఏవైనా కనుక మనకి వేరియబుల్స్ కానీ మనము డిక్లేర్ చేస్తే అవి బై డిఫాల్ట్ ఫైనల్గా యాక్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే కాన్స్టెంట్గా అయిపోతాయి. సో మనం వాటిని మనం మళ్ళీ చేంజ్ చేయలేమన్నమాట. ఓకే, ఈ పాయింట్ని మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇంటర్ఫేస్లో వచ్చేసి 1 డిఫాల్ట్ మెథడ్ అండ్ 1 స్టాటిక్ మెథడ్ అనేది మన జావా 8 నుంచి అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇది మనకు కంప్లీట్గా స్టాటిక్ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్ సంబంధించినటువంటి ట్యూటోరియల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.